ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విపక్ష నేత జగన్ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం భగ్గుమంటోంది. నేరస్తుడిలా మాట్లాడారంటూ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. జగన్ తీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. నంద్యాలలో వైకాపా అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం చిన్నాభిన్నమవుతుందనడానికి ఆయన మాటలే నిదర్శనమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అక్రమాస్తుల కేసులో బెయిల్పై బయటకొచ్చిన విపక్ష నాయకుడిని వెంటనే జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. హత్యా రాజకీయాలతోటి రాజకీయాలు చేసి ఈ రోజున ఆస్తులు సంపాదించిన కుటుంబానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని నడురోడ్డు మీద చంపితే తప్పు లేదని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి రౌడీలను రెచ్చగొట్టే విధానంలో రావడం చాలా దురదృష్టకరం. పరిటాల రవి హత్య కేసులో బొంబాయి నుంచి షూటర్స్ను తెప్పించి రవిని చంపించిన నేర ప్రవృత్తి కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. అతని మీద విచారణ జరగాలి, సిట్టు విచారణ జరగాలి. అరాచకంగా అధికారంలోకి రావాలని కళ్ళగొంటున్న ఇతను కనుక పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏ విధంగా చిన్నాభిన్నం అవుతుందో, అరాచకంగా ఉంటుందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. జగన్ ప్రతిపక్ష నేత పదవికి కూడా సరిపోరని విఘ్నత లేకుండా మాట్లాడుతున్న ఆయనకు ప్రజలే గుణపాఠం చెబుతారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తను ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతి నాయకుడు అని చెప్పి నిరూపించుకోవటం జరిగింది. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో వందలాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క రక్తంతో తడిసిన చరిత్ర వాళ్ళది. అసలు ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు, ఫిరాయింపులు కావచ్చు, వీటన్నిటికి కూడా తెరతీసింది జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్ వ్యాఖ్యల పట్ల ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మండిపడ్డారు. నంద్యాల ప్రజలు వైకాపాకు ఓట్లు వేయకపోతే వారిని కాల్చాలంటారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని నడి రోడ్డుపై కాల్చి చంపాలని చెప్పిన వ్యక్తి కఠోర ఉన్మాది, దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంద్యాలలో ప్రజలు ఓట్లేయకపోతే ప్రజలందరినీ కాల్చి చంపుతాడా ఈ జగన్మోహన్ రెడ్డి? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలి అదే అధికార దాహంతో ఎమ్మెల్యే సంతకాలు పెట్టుకున్న సంగతి ఈ ప్రజలు మర్చిపోయారనుకుంటున్నావా? వైకాపా అధ్యక్షుడి వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఖండించారు. ముఖ్యమంత్రి విషయంలో అదుపు తప్పి మాట్లాడితే సహించబోమని చంద్రతండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు హెచ్చరించారు. అనంతపురం గడియారం స్తంభం వద్ద జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా వైకాపా శ్రేణులు పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు యత్నించడం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు బాహాబాహి తలపడ్డాయి. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు జగన్ ఫ్లెక్సీకి నిప్పు పెట్టారు. ప్రకాశం జిల్లా మార్టూరులో శ్రేణులు ఆందోళన చేశారు. ఒంగోలులో జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కనిగిరి ఎమ్మెల్యే బాబురావు ఆధ్వర్యంలో శవయాత్ర చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెదేపా నేతలు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తణుకులో కార్యకర్తలు ధర్నా చేశారు. జగన్ వ్యాఖ్యలపై తిరుపతి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తెలుగు యువత ఆధ్వర్యంలో జగన్ దిష్టిబొమ్మను కాల్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రాజకీయ పార్టీలు సంయమనాన్ని కోల్పోతూ ప్రజలను గందరగోళంలో నెట్టేస్తున్నాయని భాజపా అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు అన్నారు.